దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీ అందరికీ ఈ ప్రత్యేక విజయోత్సవ దినపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించుట కొరకు మనం నేర్చుకోవడానికి జకరియా గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథములో జకరియా గ్రంథము మనం చూసినట్లయితే 9వ అధ్యాయము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము మనం చూసినట్లయితే 9వ వచనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాక్య భాగము నిజముగా మనం చదువుకొని ఉన్నాం. ఇది జకరియా ద్వారా ప్రవచనాత్మకంగా చెప్పబడ్డటువంటి వాక్యములు అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. ఏమి చెప్పబడుతుంది? అప్పటికి యేసుక్రీస్తు ప్రభువు ఇంకా భూమి మీదకి రాలేదు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత భూమి మీద లేని దినాలలో చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని, ప్రవచన వాక్కును మనం ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు బహుగా సంతోషించండి, బహుగా సంతోషించండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, సంతోషముతో ఉండండి అనే ఒక శుభవచనము మరి మనకు చెప్పబడుతున్నట్టుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కారణం ఏంటంటే, నీ రాజు నీతిపరుడై ఉన్నాడు కాబట్టి సంతోషించండి. హల్లెలూయా. మీరెందుకు సంతోషించాలి? మీరెందుకు ఉల్లాసంగా ఉండాలి? మీరెందుకు గొప్ప ఆర్భాటముతో ధ్వని చెయ్యాలి అంటే, నీ రాజు నీతిపరుడు గనుక అని దేవుని యొక్క వాక్యములో చెప్పబడాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా రెండవదిగా చూస్తాం, ఆయన రక్షణ గలవాడు గనుక సియోను నివాసులారా మీరందరూ సంతోషించండి, ఆనందించండి. మూడవదిగా చూస్తున్నాము, నీ రాజు అందరి రాజు లాంటి వాడు కాదు, ఆయన దీనుడై ఉన్నాడు కాబట్టి మీరు సంతోషించండి. హల్లెలూయా. రాజుల యొక్క పరిపాలన చూసినట్టయితే ఆ కాలాల్లో, ఆ దినాల్లో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండేదో. అంటారు కదా, రాజు తలుచుకుంటే మరి దెబ్బలకు కొదువ, అదేమో సామెత ఉంటుంది కదా. అయితే రాజు యొక్క కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే శిలాశాసనం. కనుక రాజుల పరిపాలనలో ప్రజలు నలిగిపోవడం కాదు, ఓ మాటలో చెప్పాలంటే ఒక కోణంలో నరకాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు. అయితే బైబిల్ చెబుతుంది, మీరు ఉల్లసించండి. హల్లెలూయా. మీరు సంతోషించండి. ఎందుకంటే అందరి రాజులా కాదు, ఈ రాజు, నీ యొక్క రాజు, ఆయన దీనుడైనటువంటి రాజు, వినయము కలిగినటువంటి రాజు, మరి మీతో ఉండేటువంటి వాడు, తన యొక్క సన్నిధిని మీకు పంచేటువంటి వాడు. ఆయన సన్నిధిలో, ఆయన ప్రెజెన్స్లో మీరు కలవరము, భయము పడవలసిన అవసరమే లేదు. ఇదిగో మీరు సంతోషించి ఆనందించండి అనేటువంటి దేవుని యొక్క వాక్యంలో అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, బహుగా సంతోషించండి అనే మాటకు రిజాయిస్ గ్రేట్లీ అనేటువంటి మాట రాయబడి, అంటే గొప్పగా సంతోషించండి, గ్రేట్లీ అనేటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది. అదేవిధంగా ఇంకొక ప్రత్యేకమైన పదం ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, సింగ్ లౌడ్లీ అనే పదం చెప్పాడు. అంటే బిగ్గరగా పాటలు పాడండి. హల్లెలూయా. మన తెలుగు బైబిల్లో ఇక్కడ మనం చూస్తే ఉల్లాసముగా ఉండండి, బహుగా సంతోషించండి అనే పదాలు మనకు రాయబడ్డాయి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బిగ్గరగా పాటలు పాడండి అనేటువంటి అద్భుతమైనటువంటి మరి కూర్పు అక్కడ మనకు కనబడుతుంది. దేవుని పరిశుద్ధ గ్రంథములలో మరి ఉన్నటువంటి విషయాలు మనం గ్రహించాలి. అంతగా ఉల్లసించి, అంతగా సంతోషించి, బిగ్గరగా మరి మనము కేకలు వేసి పాటలు పాడి బహుగా సంతోషించడానికి మరి ఉన్న రీజన్ ఏంటి? చెప్పబడుతున్న రీజన్ ఏంటంటే, నీ యొక్క రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన నీతిపరుడై ఉన్నాడు అనేటువంటి విషయము దేవుని వాక్యంలో చూస్తున్నాం. రక్షణ గలవాడు, దీనుడు, ఇవే 3 విషయాలు ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ప్రభువును స్తుతించి ఆరాధించుట కొరకు మనం గమనించాలి, మన యొక్క రాజు మనం ఉత్సహించి సంతోషించగలిగిన రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంశం ఏంటంటే, మనము ఉత్సహించగలిగిన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము సంతోషించే, గంతులు వేయగలిగినటువంటి ప్రియమైనటువంటి రాజు ఉన్నాడు మనకు, ఆయనే
ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏంటి ఆయనలో మనం ఉత్సహించి అంతగా ఆనందించి సంతోషించగలిగినంత గొప్ప విషయాలు ఆయనలో ఏమున్నాయంటే 3 విషయాలు మనం నేర్చుకుందాం త్వరగా మనకున్న సమయంలో. ఒకటి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడే మనం చూస్తున్నాము, ఆయన నీతిపరుడు అనేటువంటి మాట మనకు దేవుని యొక్క వాక్యములో కనబడుతుంది. దేవుని గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన నీతిపరుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. నిజంగా ఈ నీతిపరుడు అనేటువంటి మాట యొక్క అర్థాలు మనము చూసినట్లయితే అనేకమైన విషయాలున్నాయి. అందులో ఆయన నీతి కలిగిన వాడు అని అర్థము మనం అర్థం చేసుకోవచ్చు. నీతి పరుడు అనగా నీతిని కలిగిన వాడు అనేటువంటి భావము మనకు అక్కడ కనబడుతుంది. అదేవిధంగా నీతి పరుడు అంటే ఆయన మరి న్యాయవంతుడై ఉన్నాడు. ఆయన న్యాయవంతుడై ఉన్నాడు, న్యాయమును జరిగించేవాడై ఉన్నాడు. అదేవిధంగా నీతి కలిగిన దేవుడై ఉన్నాడు. అదేవిధంగా చూస్తే ఆయన న్యాయాధిపతి. ఇవన్నీ కూడా మరి న్యాయమునకు నీతినకు సంబంధించినటువంటి మాటలు అనేకముగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవటానికి. ఏది ఏమైనా మన యొక్క రాజును గూర్చి మనం వింటున్నాం, మన ప్రభువును గూర్చి వింటున్నాం. ఆయన నీతిపరుడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం చూడండి. బైబిల్లో ఏదైతే రాయబడిందో ఈ బైబిల్ యొక్క మార్గాల్లో మనం కూర్చోవచ్చండి. దేవుడు ఏదైతే బైబిల్లో చెప్పాడో ఆ మార్గాల్లో కూర్చుంటే దేవుడు మనకు తప్పక దొరుకుతాడు. ఎందుకంటే ఆయన ఏ మార్గాలు చెప్పాడో పెట్టాడో ఆ మార్గాల్లో రాగలిగే వచ్చేటువంటి అంత నీతిమంతుడండి మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా! ఒకటి చెప్పాడా బైబిల్లో, ఆ మాటను నమ్ముకొని అక్కడ పడి ఉండవచ్చు. ప్రళయాలు సంభవించిన, తుఫానులు వచ్చిన ఆయన మార్పు చెందే దేవుడు కాదు. ఆయన మారని వాడు, ఆయన నీతిపరుడు అన్న దాంట్లో నిజంగా చాలా లోతు ఉంది. ఆయన దానికి కట్టుబడి ఉండేవాడు. ఏది వింటున్నామో దేవుని గురించి, ఏది చెప్పబడుతుందో బైబిల్ గురించి, దేవుని గురించి బైబిల్లో చెప్పబడుతుందో ఆ ప్రకారమే అట్టివాడుగానే ఆయన కనపరుచుకునేవాడు, ఉండేవాడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. సరే, ఏది ఏమని ఇక్కడ ఆయన నీతిపరుడు అనగా ఆయన నీతిని కలిగిన వాడు. అంతేకాదు, ఆయన మన జీవితాల్లో ఆయన నీతిని స్థాపించుటకు వచ్చేటువంటి వాడుగా ఉన్నాడని జకర్యా కాలంలో చెప్పబడ్డది, లేదా జకర్యా ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఇదిగో రాబోతున్న రాజును బట్టి మీరు ఉత్సహించి సంతోషించండి, ఎందుకంటే ఆయన ద్వారా మీకు నీతి కలగబోతుంది. హల్లెలూయా! ఇప్పుడు మనము ఆ కాలము జరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన తన రక్తమును కార్చాడు, తన నీతిని మనకిచ్చాడు. మన అనుభవముల్లోకి అది వచ్చేస్తే ఇక మనం ఎంత ఆనందించాలండి ఇది. హల్లెలూయా! వాళ్ళు తెలియకనే ప్రవచనాత్మకంగా వినే ఆ రోజున యెరూషలేము నివాసులు దేవుని యొక్క ప్రవచనమును ప్రత్యక్షతను పొందిన వారు ఆనందిస్తే దాన్ని అనుభవించిన మనము ఇంకెంతగా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా! ఈ రాజు ఏమిచ్చాడు మనకంటే పరలోకము చేరగలిగిన నీతిని మనకిచ్చాడండి. హల్లెలూయా! ఈ ప్రపంచమంతా మీరు ఎక్కడ తిరిగినా పరలోకమును చేరుకొనగలిగిన నీతి ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో మనకు దొరకదు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము కీర్తన గ్రంథములో ఉన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. 49వ కీర్తన మనం చూసినట్లయితే 49వ కీర్తన 8వ చరణం, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే, అట్లు ఉండవలసిందే. ఎంత మరి బలమైనటువంటి మాటలండి నిజంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం మనం. వాని నిమిత్తము వాడు చేసిన పాపాన్ని బట్టి మనుషులు జన్మ కర్మ పాపములతో నిత్య నరకమునకు వెళ్ళే పరిస్థితుల్లో ఉండగా వారి గురించి ప్రాయశ్చిత్తం చేసేవాడు ఈ సూర్యుని క్రింద ఎవడు లేడు అంటుంది బైబిల్. ఏ ఒక్కడు కూడా వ్యక్తికి ప్రాయశ్చిత్తము చేసేవాడు లేడు.
తన పాపాల కొరకు తను బలి అయినా కూడా, తను చనిపోయినా కూడా తనకు పరిశుద్ధత రాదు. ఎంత దారుణమైన పరిస్థితులు, ఎవరూ విడిపించలేనటువంటి పరిస్థితిని గురించి బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ అంటాడు, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే అనేటువంటి మాట మనం చూస్తాం. ఎవడు కూడా మరి దానికి ప్రాయశ్చిత్తము చేయలేడు అనేటువంటి మాటను 7వ వచనంలో చూస్తాం. ఒకసారి చూడండి 7వ చరణం. ఎవడును ఏ విధము చేతనైనను, ఈ 2 మాటలు ఇప్పుడు నన్ను ఆకర్షిస్తాయి. ఎవడు కూడా ప్రాయశ్చిత్తము చేయలేడు, దానికి ఒక మార్గము కూడా అసలు లేనే లేదు. ఉంటే కదా చేయడానికి. ఎవడు చేయలేడు, ఎవడు విడిపించలేడు, దానికి ఆ విధమైనటువంటి ఏ మార్గము కూడా లేదు. అంటే మరి ఏంటి పరిస్థితి అంటే ఇక అంతే. ఇది మానవ జాతికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అయితే ఈ ప్రజలందరినీ విడిపించటానికి అదిగో భూలోకములోకి దేవుడే నీతిగల రాజుగా, నీతిని తన ప్రజలకు ఇచ్చేవాడుగా ఈ లోకములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని ఆ రోజు జకరియా ప్రవక్త ద్వారా దేవుడు పరిశుద్ధ పలికించినటువంటి మాటలే మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ నెరవేర్పు మనము నూతన మరి కొత్త నిబంధనలో సువార్తలలో మనం చూస్తాం. అదే మట్టలాదివారంగా ఈరోజు పిలుస్తూ ఉన్నాం. అదే విజయోత్సవ దినంగా పిలుస్తున్నాం. యేసుక్రీస్తు యెరూషలేములోకి గాడిద మీద ఆయన వచ్చినటువంటి ఆ దినమున ప్రజలందరూ కేకలు వేస్తూ ఆయన స్తుతిస్తున్నారు, ఆయన గణపరుస్తున్నారు. ఎందుకో దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆ స్తుతికి కారణమైన కొన్ని 3 విషయాలు, 3 వాక్యాలు జ్ఞాపకం చేస్తాను. 1 లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనంలో మీరు చూసినట్లయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అక్కడ రాయబడ్డటువంటి కొన్ని విషయాలు మనము చూడవలసి ఉంది, లేదా జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనము మీరు ఒక్కసారి చూడండి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని. ఇప్పుడు చూడండి, తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వచ్చిన రోజున ఆయన ఎలాంటి కార్యాలను చేసి ఉన్న దేవుడో చేసి ఉన్నారో, తాము విన్నా తాము చూచినా అన్ని విషయాలను ఎత్తిపట్టి ఘన స్వాగతం పలుకుతూ ఆయన స్తుతిస్తున్నారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. తాము చూచిన సంగతులు అక్కడ మనం బైబిల్లో ఇంకా మనము చూసినట్టయితే యోహాను సువార్తలో 12వ అధ్యాయం 12వ వచనం నుంచి మీరు కిందికి చదివితే, లాజరును లేపినప్పుడు ఉన్న జనులు ఈ విజయోత్సవ దినంలో ఉన్నారంట. హల్లెలూయా. యేసు ప్రభు యెరూషలేముకు వచ్చినప్పుడు వాళ్ళు ఐ విట్నెస్ అంటారు చూసారా, ప్రత్యక్ష సాక్షి. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, ఇదిగో లాజర్ను లేపినప్పుడు మేము ఉన్నాము అని. ఆ పస్కా పండుగకు వచ్చినటువంటి వారు, ఆ యెరూషలేములో ఉన్న వారందరూ అక్కడ చేరి ఉన్న జనాలకు ఏం చేస్తున్నారు? ప్రచురము చేస్తున్నారు దేవుని కార్యాలను. కాబట్టి యెరూషలేములో పస్కా పండుగకు వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలు, ఊర్లన్నీ ఏంటంటే పట్టణాలు, గ్రామాలు, మరి దేశముల నుండి వచ్చినటువంటి అనేక లక్షల మంది యూదులు ఈ వార్తలను విని, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటలను కూడా విని మరి లక్షల కొలదిగా తరలి వచ్చినప్పుడు యెరూషలేము పట్టణం అంతా క్రిక్కిరిసిపోయింది. వాళ్ళందరూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ఏంటంటే ఆయన ఇదివరకు చేసిన కార్యాలను గురించి చూసిన వారును విన్నవారును అందరూ కలిసి ప్రభువును స్తుతిస్తూ ఆరాధించేటువంటి అద్భుతమైన ఘటన, ఆ యొక్క దృశ్యం దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం అక్కడే మనం చూసినట్టయితే, శిష్యుల సమూహం అంతయు సంతోషిస్తుంది అని 37వ వచనంలో 2వ లైన్లో మీకు కనబడుతుంది. మీరు చూడవచ్చు, శిష్యుల సమూహం అంతయు సంతోషంతో ఆయన స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం చూస్తే, సామాన్య ప్రజలందరూ కూడా ఆయనను స్తుతిస్తూ సంతోషిస్తూ గొప్పగా కేకలు వేస్తున్నారు. అంతేకాదు, యేసును చూడ్డానికి, యేసు సమాధిలో నుండి ఎవరిని లేపాడో ఆ లాజర్ను చూడ్డానికి కూడా చాలా
వేల కొలదిగా ప్రజలు వచ్చారంట. హల్లెలూయా. కాబట్టి నిజముగా ఆ దృశ్యం, ఆ రోజు ఆ పరిస్థితి అంతా కూడా మనం చూసినట్టే గొప్ప పండుగ వాతావరణం, అద్భుతమైన విజయోత్సవపు కేకలు, ఇవన్నీ కూడా మనకు అక్కడ ఆ దేవుని వాక్యంలో చూస్తే ఆ రోజు జరిగిన సందర్భాలు. కానీ ఇంకొక విచిత్రమైన విషయము అక్కడ జరిగింది. చాలాసార్లు మనము ఇవన్నీ వింటాం కానీ వాటిని మర్చిపోతాం, ఆ పాయింట్ను వదిలేస్తాం. అక్కడ జరిగింది మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఆ రోజు కూడా యేసు ప్రభు గుడ్డి వారిని, కుంటి వారిని, దేవాలయములోకి వచ్చినటువంటి అనేక మంది రోగులను స్వస్థపరిచినట లైవ్ కార్యాలు మళ్ళీ చేశాడు ప్రభు. హల్లెలూయా. ఇక ఆయన చేశాడు అని విన్నవారు ఏంటండి ఇప్పుడు మరలా ప్రత్యక్షంగా చూసే ఒక భాగ్యం కలిగించాడండి యేసు ప్రభు. హల్లెలూయా. విన్నారు కానీ ఇప్పుడు ఏంటి, చూస్తున్నారు. చెప్పాలంటే అక్కడ ఎవరైతే అద్భుతాలను పొందారో వాళ్ళు ఇంకా అనుభవిస్తున్నారు. కాబట్టి నిజముగా దేవుడు లోకానికి వచ్చిన లోకరక్షకుడు, ఈయన యూదులకు నిజముగా రాజు, ఈయన మన రాజు అని. అందుకే అంత గొప్ప సంతోషం, ఆనందం అక్కడ కలిగింది, గొప్ప ఆర్భాటం కలిగిందన్న విషయాన్ని ఈ వాక్యాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ఏది ఏమైనా మనము స్తుతించడానికి దేవుని వాక్యంలో నుండి మనకు చెప్పబడుతున్న మాటలు, ఆయన నీతిపరుడు, అనగా ఆయన నీకు నీతిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన నీతిని బట్టి ఎంతగానో మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. చూడు, లోకమంతా పాపులుగా ఉన్న పరిస్థితిలో యేసుక్రీస్తు పాపిని రక్షించుట కొరకు ఈ లోకములకు వచ్చాడు, అనగా నీతిని స్థాపించడం కొరకు ఈ లోకములకు వచ్చాడు ఆయన. అందుకే ఆయన నీతిపరుడని సాక్ష్యం పొందాడు. మరో మాటలో చెప్పాలంటే ఆయన నీతి కలిగిన రాజు, నీతిని ఇచ్చే రాజు, నీతిని స్థాపించే రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా చాలాసార్లు యేసు ప్రభు మీద సనుక్కున్నారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 1-4 వచనాలు మీరు చూస్తే, యేసుక్రీస్తు ప్రభు అక్కడ మరి ఒక ఊచ చేయగలవాన్ని స్వస్థపరిచాడండి. ఊచ చేయగలవాన్ని స్వస్థపరిస్తే వాళ్ళు, విశ్రాంతి దినమున స్వస్థపరుస్తావా నీవు అని కోపముతో ఆయనను కలియజూశారు. ఆయనను కోపముతో కలిగి ఇది సరి అయింది అని చెప్పి ఆయన అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట మనకు కనబడతాయి దేవుని పరిశుద్ధ గ్రంథంలో. మరి మార్క్స్ వార్త 3వ అధ్యాయం 1-5 వచనాల్లో మీరు చూడవచ్చు. ప్రభు అంటాడు, మరి విశ్రాంతి దినమున నేను మేలు చేశాను కదా, మేలు చేయుట ధర్మమా లేదా కీడు చేయుట ధర్మమా అని అడిగాడండి. ఇది పరిశుద్ధమైన దినమే, నేనేం తప్పు చేశాను? ఊచ చేయగలవాన్ని, అనారోగ్యముతో ఉన్నవాన్ని నేను బాగు చేశాను. ఈ మేలు చేయటం అనేది దేవుని దృష్టికి ఇది తప్పవుతుందా, ధర్మం అవుతుందా, కీడవుతుందా? మీరు చెప్పండి. నేను చేసిన పని మేలే కదా, ఈ మేలు చేయటం అనేది ధర్మము కాదా, మరి కీడు చేస్తేనే ధర్మమా అని అడిగినప్పుడు వారు ఊరకున్నారు అని బైబిల్లో రాసింది. అనగా దీని అర్థం ఏమిటనగా, యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏది నీతో దాన్ని స్థాపించాడు. హల్లెలూయా. ఏది నీతో దాన్ని స్థాపించాడు ఆయన. ఆయన ఆ యొక్క సమరయ్యని ఆ యొక్క స్టోరీ చెప్పినప్పుడు కూడా, ఆ సందర్భం చెప్పినప్పుడు కూడా, యాజకుడు ఆ దారిన పోయాడు, లేవీయుడు ఆ దారిన పోయాడు, పట్టించుకోలేదు. అయితే ఒక సమరయుడు ఆ దారిన పోయాడు, అతని గాయాలన్నీ కట్టాడు, నూనె పోసి కట్టుకట్టాడు, ఆదరించాడు, తన గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకుల్లవాని దగ్గర ధర్మసత్రములోకి వెళ్ళి అతన్ని దింపాడు. ఇది చేసిన పని అని చెప్పి ప్రభువు ఇది గొప్ప పని, ఇది ధర్మము, ఇది నీతి అని బయలుపరిచాడండి. హల్లెలూయా. అప్పటిదాకా ఉన్న ప్రజల యొక్క అవగాహన ఏంటి? వాళ్ళు మతములోనే ఉన్నారు తప్ప మానవత్వాన్ని మర్చిపోయారు. ఈరోజు కూడా మతము పేరట మరి ఎన్ని మారణ హోమాలు సృష్టించబడుతున్నాయో చూడాలి. యేసు క్రీస్తు ఈ లోకములోకి వచ్చి నీతిని స్థాపించాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈ యేసు క్రీస్తు యొక్క బోధలు లోకములో నీతిని స్థాపించాయి, మానవత్వాన్ని కాదు. మానవత్వము కంటే ఇంకా పై స్థాయి దైవత్వమునకు నడిపించాయి యేసు బోధలు. ఈ ప్రపంచాన్ని తెలియాలి. ఆయన అన్నాడు ఇదిగో నువ్వు మందిరానికి వెళ్ళేది ఎందుకు? ఆ వాక్యం, ఆ యొక్క భావం, సారాంశం చెప్పడానికి దేవుడు దైవజనులను పెట్టాడు, సేవకులను పెట్టుకున్నాడు. దేవుడు ఆ సందర్భం ఎందుకు చెప్పాడో తెలుసా? సమరయ్య ఆ యొక్క సమరయ్యుని యొక్క కథలో మరి ప్రభు ఆ సందర్భం ఎందుకు చెప్పాడో తెలుసా? ఒక ఆయన చర్చికి టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాడు.
చూడండి, చర్చికి నేను ఒకసారి ఇమేజినేషన్ చేసుకున్నాను. ఒక ఊహల్లో ఇలా కథ రాసుకున్నాను మనసులో. ఏంటో తెలుసా, చర్చికి వెళ్ళి చర్చిలో కూర్చుంటే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. ఏమని? మీరు దారిలో నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా పడిపోయి ఉన్నట్లయితే ప్రభువు మనల్ని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయమని చెప్పాడు, కాబట్టి మీరు అలా చెయ్యాలి అని పాస్టర్ చెప్తున్నాడు. ఈ వచ్చిన యాజకుడు అంటే ఆ స్థానంలో వేరే వ్యక్తిని పెట్టుకోండి, ఆయన వింటూ ఉన్నాడు. అరే ఇప్పుడు జరిగిందే అది కదా. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి ఏం చేస్తాడు? ఆయన నీతిని స్థాపిస్తాడు. నీ రాజు నీతిపరుడు, అందుకని నువ్వు సంతోషించు. ఆయన లోకంలో ఉన్న అవినీతిని అంతం చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో రాజ్యాలను కూడగట్టి మనుషులను కూడగట్టి ఏదో చేయడానికి కాదు యేసు ఈ లోకంలో ప్రత్యక్షమైంది. నీతిని, మనుషులను నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. మనుషుల హృదయాల్లో నీతిని స్థాపించడానికి వచ్చాడు. నీతి రాజ్యం కట్టడానికి వచ్చాడు. శాశ్వతమైన నీతి రాజ్యంలోకి చేర్చడానికి తగినంత నీతిని మనకు నేర్పించడానికి వచ్చిన వాడే ఈ నీతి కలిగినటువంటి రాజు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇలాంటి విషయాలు మనకు అనేకంగా కనబడతాయి. చాలామంది దశంభాగాలు ఇస్తూ కొత్తిమీరలో, పుదీనాలో, సోంపులో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వారు ఏ రంగాల్లో ఉన్నారో అన్నిట్లో నమ్మకంగా దశంభాగాలు తీసుకొస్తున్నారు. నమ్మకంగా పరిచర్య కొరకు, దేవుని పరిచర్య ధర్మము జరగడానికి అనేక విషయాలుగా బైబిల్లో చెప్పబడిన విషయాలు అలాంటివి చేస్తున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను విడిచిపెట్టేశారు, అసలైన విషయాలను విడిచిపెట్టేశారు. యేసు ప్రభువును బట్టి మనం ఆనందించి సంతోషించాలి, గంతులు వేయాలి. ఎందుకంటే ఈ రాజు ఆయన నీతిని బోధించడానికి వచ్చాడు, నీతిని స్థాపించడానికి వచ్చాడు. నీతి కలిగిన మనుషులుగా ఈ ప్రపంచం మనుషులను మార్చడానికి వచ్చిన వారే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఈ ప్రభువును బట్టి మనం ఆనందించి సంతోషించాలి. రన్ ఫర్ జీసస్ పునరుత్థానం రోజున మాత్రమే కాదు, అసలు రన్ను కాదు, మనం ప్రకటించాలి నడుచుకుంటూ. అది ఇంకో విషయం. ఇప్పుడు మేము చెప్పే మాట ఏంటంటే, ప్రభు ప్రేరేపణ బట్టి చెప్తున్నాం, ఈ సత్య సువార్తను మనం ఈరోజు లోకమంతటి కూడా ప్రకటించాలి. హల్లెలూయా. ఈ రాజు ఎవరో తెలుసా? భూమి మీద ఎమ్మెల్యేలను, ఎంపీలను పెట్టి భూమి మీద రాజ్యాలను స్థాపించడానికి భూలోకపు రాజుల వలె మనుషులను పెంచుకోవడం కొరకు, ఆస్తులను పెంచుకోవడం కొరకు కాదు, మనుషులను నీతి కలిగిన వారిగా మార్చడానికి వచ్చిన రాజు ఈ యేసుక్రీస్తు రాజు అని ప్రపంచంకు తెలియజెప్పవలసి ఉంది. అలాంటి బోధ, అలాంటి సత్యం ఇదిగో ఈ బైబిల్లో ఉన్నాయని మనం చెప్పవలసి ఉంది. హల్లెలూయా. ఈ బైబిల్ను చదివిన వాడు, ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంది, ఈ బైబిల్ను చదివి ఈ బైబిల్ ప్రకారంగా మీరు నడిస్తే లోకం మీ గురించి ఏమంటారు తెలుసా? వీళ్ళెంత జ్ఞాన వివేచన గల జనులు అని మీ గురించి చెప్పుకుంటారు అంది బైబిల్. హల్లెలూయా. లోకంలో ఎక్కడ దొరకని నీతి ఇదిగో ఈ బైబిల్లో ఉంది. హల్లెలూయా. నీ శత్రువును ప్రేమించమని చెప్పిన మాట ఇదిగో ఈ బైబిల్లో ఉంది. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమన్న మాట ఈ బైబిల్లో ఉంది. అది గాంధీ మహాత్ముడు చెప్పాడు, కానీ ఆయన చెప్పిన మాట కాదు, యేసు మాటను చెప్పాడు ఆయన. పాపం వీళ్ళందరూ తెలియక గాంధీ చెప్పిన మాట అనుకున్నారు. అలాంటి నీతిని స్థాపించడానికి వచ్చాడు. అందుకే సియోను నివాసులారా, ముందు మనం సంతోషించాలండి. ఆయన పిల్లమైన మనలో ఈ ఆనందం ఉండాలండి. మేము నమ్మిన ప్రభు ఎలాంటి ప్రభువో తెలుసా? పరలోక రాజ్యం వెళ్ళగలిగిన నీతిని మాకిచ్చినటువంటి వాడు. హల్లెలూయా. మా బ్రతుకులను మార్చిన వాడు. ఏది నీతో దాన్ని చేసేటట్టుగా దాన్ని నేర్పించాడు మాకు. ఈ లోకంలో ఎవరు నేర్పిస్తారు? పడిపోయిన ఆ యొక్క దొంగల బారిన పడ్డ వ్యక్తిని లేపి అతన్ని చేర్చుకున్న వాడే నిజముగా పొరుగువాడిని ప్రేమించడం అంటే ఇది అని లోకానికి చాటి చెప్పిన వారు ఎవరు అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభు అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చూస్తే ఇద్దరు చర్చికి వెళ్ళారు, మందిరానికి వెళ్ళారు. చాలామంది ఈరోజు గుళ్ళు అన్నవాటికి గుళ్ళకి వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు. దైవం ఇక్కడ ఉన్నాడని రకరకాల ప్రదేశాలకు వెళుతున్నారు. కానీ మనసులో ఏముంది? మనసులో సమస్త కల్మషము మనుషులలో ఉంది. అది తొలగించడానికి కోరకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. ఏం చెప్పాడు ఆయన? లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో ఇద్దరు మందిరానికి వెళ్ళిన దృశ్యాన్ని తీసుకొని వచ్చాడు ప్రభు. ఒక వ్యక్తి, ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఇది కొంచెం దొంగను కాదు, అబద్ధికుని కాదు, మొత్తం వరుస పెట్టి లిస్ట్ అంతా చెప్పుకున్నాడు. చివరికి ఒక మాట అన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడే సుంకరి, ఆ పాపి ఉన్నాడు చూసావా, అలాంటి వ్యక్తిగా నేనైతే లేను ప్రభువా,
నీకు స్తోత్రం ప్రభువా అని దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా కనబడుతుంది దేవుని వాక్యంలో. యేసు ప్రభు అన్నాడు, తామే నీతిమంతులం అనుకొని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించేది ఇది నీతా అని అడిగాడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9వ వచనంలో. ఏది నీతో ప్రభు అక్కడ చెప్పాడు, నీ నీతి నీలో తగ్గింపును తీసుకొని రావాలి. నీ నీతి నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించేటట్టుగా చేయాలి. కానీ నీ నీతిని బట్టి నువ్వు అతిశయించి గర్వించి ఇతరులను తృణీకరించే వ్యక్తిగా నువ్వు మారిపోయి అంటే నీ నీతి కాదు, నీ నీతిలో కల్మషం ఉంది. అది నా దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నదని యెషయా గ్రంథంలో ప్రభువు రాయించాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ దొరికాయండి మనకు? ఏ పుస్తకంలో దొరికాయి? ఏ బీడ్లో దొరికాయి? ఏ ఎంఎస్సీలో దొరికాయి? ఇవన్నీ ఇదిగో ఈ బైబిల్లో దొరికాయి. హల్లెలూయా. ఈ రాజు నీతిపరుడు, మనకు నీతిని నేర్పాడు. అందుకే ఇవన్నీ మనం వల్లిస్తున్నాం, ఇవన్నిటిని మనం ఆచరించడానికి ప్రార్థిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? దేవుని నీతి కొరకు దేవుని నీతిని జరిగించేవాడు. హల్లెలూయా. దేవుని నీతిని నేర్చుకున్నవాడు. మనం నేర్చుకున్నామా లేదని కూడా మనం ఆలోచించుకోవాలి. ఎంత నేర్చుకున్నాం అనేది కూడా ఆలోచించాలి. ఎంత నీతిని మనం నీతి విధులను నెరవేరుస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించాలని కూడా ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా ఆయన అన్నాడు, ఇదిగో మత్తయి సువార్త 9:12 నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? ఒక 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 వైద్యుడు ఉంటే ఎవరికి అవసరమో తెలుసా? ఆ అనారోగ్యంతో ఉన్నవాడికే కదా. నేను పాపులను పిలువవచ్చి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పాపులను పిలువవచ్చి తిని. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చెను. పాపిని రక్షించుట కొరకు వచ్చిన రాజు అండి ఈ రాజు. హల్లెలూయా. వారిని పరిశుద్ధపరచుట కొరకు వచ్చినటువంటి వారని దేవుని వాక్యములో మనం చూస్తాం. మత్తయి సువార్త 9:13 నేను పాపులనే పిలువవచ్చి తిని అనే మాట మనకు కనబడుతుంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకే నేను వచ్చాననే మాట మనకు దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన పాపి కోసమే చనిపోయాడనే మాట కనబడుతుంది. చూడండి, మనిషిని పరిశుద్ధపరిచి నీతిమంతునిగా చేసి నీతిగల రాజ్యానికి సిద్ధపరచడానికి వచ్చిన వారే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే నీతి కలిగిన ఈ రాజును బట్టి మనందరం ఉత్సహించి సంతోషించాలి. మన బ్రతుకులో నీతిని స్థాపించిన వాడు, మన పాపాన్ని కడిగివేసి నీతిని నేర్పించి నీతిని మన జీవితంలో నీతిగల మార్గములో మనల్ని నడిపించుచున్న ఈ దేవుణ్ణి బట్టి, నీతి కలిగిన ఆ రాజ్యానికి సిద్ధపరుస్తున్న దేవుని బట్టి మనందరం ప్రభువును స్తుతించాలని మొదటిగా నేర్చుకుంటున్నాం. సమయం అయిపోయింది, 2-3 త్వరగా చెప్పాలి. రెండవదిగా మనం చూసినట్టయితే ఆయన రక్షణ గలవాడు. హల్లెలూయా. ఏంటట? రక్షణ గలవాడు అనగా ఆయన రక్షణ ఇవ్వగలిగిన వాడు. ఇంగ్లీష్ బైబిల్ అంటాడు హీ విల్ సేవ్ యూ. ఆయన నిన్ను రక్షించే అటువంటి వాడు అన్నమాట ఉంది. మరొక ప్రతిలో చూస్తే, మరొక డిక్షనరీలో చూస్తే హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ అనగా ఆయన రక్షించుటకు సమర్థుడు అనే మాట రాయబడింది. హల్లెలూయా. ఆయన రక్షించగలిగిన వాడు. ఏబుల్ అనగా రక్షించగలిగిన వాడు. ఆయన రక్షణ గలవాడు అనే మాటకు నిన్ను రక్షించేవాడు అనే మాట మనం సాదా తీసుకోవచ్చు. మరొక మాట రక్షించగలిగిన వాడు ఆయన. చూడండి, బైబిల్లో రాయబడింది గుంటలో ఉన్నవాడు గుంటలో ఉన్న వానికి సహాయం చేయలేడు, గుడ్డివానికి దారి గుడ్డివాడు చూపలేడు. ఈయన రక్షించగలిగిన రాజు, ఆయన పరిశుద్ధుడైన వాడు, ఆయన రక్షణ కలిగిన వాడు, రక్షణ ఇవ్వగలిగిన వాడు. అందుకే దేవుని వాక్యంలో ఆ మాట రాయబడింది అన్న విషయాన్ని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ ఎరిగిన దావీదు అంటాడు 25వ కీర్తన 5వ చరణం, దేవా నీవే నా రక్షణకర్తవైన దేవుడవు అని దేవుణ్ణి దావీదు స్తుతించినటువంటి మాట బైబిల్లో కనబడుతుంది. మత్తయి సువార్త 1:21 మీరు చూస్తే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒక పాప, ఒక సమరయ స్త్రీని ఏ విధంగా ప్రభు రక్షించాడో బైబిల్లో మనకు కనబడుతుంది. ఆమెతో ఆయన డీల్ చేసిన విధానం బైబిల్లో చాలా వివరంగా ఉంటుంది. అదంతా చెప్పడానికి సమయం లేదు. కానీ ఆయన రక్షకుడుగా కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా కనపరుచుకున్నాడు? ఈయన రక్షించగలిగిన వాడు. ఫస్ట్ ఆమె నీళ్ళు అడిగితే ప్రభు చెప్పిన మాటకు ఆశ్చర్యపోతుంది. ఈ నీళ్ళు తాగితే నువ్వు మరలా దప్పికొంటావమ్మా, నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వెన్నడూ కూడా దప్పికొనవు అని యేసు ప్రభు చెప్తే ఆశ్చర్యపోతుంది. ఈ బావిలో నుంచి నీళ్ళు ఎదుకోవడానికి నీ దగ్గర బకెట్ లేదు, తాడు లేదు, ఇంకా నీవు దప్పిగొనను నీళ్ళు ఇస్తావా, ఏడికెళ్ళి ఇస్తావా అసలు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది. కానీ ఆయన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడని ఆమెకు అర్థమైనప్పుడు
ఆయన రక్షకుడు అని గ్రహించినప్పుడు ఆమె సమరయ పట్టణంలోకి ఊరిలోకి పరిగెత్తుకుని వెళ్ళి ఈయన రక్షకుడు కాదా, ఈయన మెస్సియా కాదా అని ఊరి వారందరినీ తోడుకొని వచ్చింది యేసయ్య యొద్దకు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. శిలువ మీద దొంగ యేసు ప్రభువు ఆయన రక్షించేవాడని అర్థమయ్యాడు గనక, అర్థం చేసుకున్నాడే గనక యేసు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించగలిగాడు. కారణం ఆయన రక్షకుడు అని అతడు తెలుసుకున్నాడు అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. జక్కయ్య కూడా యేసులో ఉన్న రక్షణ ఎంత గొప్పదో తెలుసుకున్నాడు కాబట్టి ఆ రోజు తన జీవితంలో ఉన్న పాపమంతటిని తొలగించుకున్నాడు. అనేకులకు సహాయం చేయడం కొరకు సగం ఆస్తిని కూడా బీదలకిచ్చి ఆయన దేవుడు అనుగ్రహించి రక్షణ పొందినట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. కాబట్టి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మనకు రక్షణను అనుగ్రహించిన వాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించి ఆరాధించాలని దేవుని వాక్యం వింటున్నాం. మూడవదిగా మనం చూసినట్టయితే ఆయన మరి దీనుడుగా గాడిద మీద ఎక్కి వస్తున్నాడని రాయబడింది. ఇది చాలా విచిత్రం. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్టు మూడు కలిసి ఒక 30 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, మీకు సూచాయిగా అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి. ఆయన దీనుడుగా మరి ఆయన గాడిద మీద వస్తున్నాడట. రాజులు గుర్రాల మీద వస్తారు. అందుకే ఈ రాజును చూసినప్పుడు ఈయన ఏ విధంగా వస్తున్నాడంటే ఈయన గాడిద మీద వస్తున్నాడు. మీకు ఇంతెందుకు, మీరు జకర్యా గ్రంథం ఇందాక చూశారు, 9వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే 10వ వచనంలో చూడొచ్చు. 9వ వచనం మనం చదువుకున్నాం కదా, 10వ వచనం నేను చదువుతున్నాను వినండి. ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన సువార్త అన్యజనులకు తెలియజేయును. విలుకాండ్రు ఉండరు, బాణాలు ఉండవు, ధనస్సులు ఉండవు, యుద్ధానికి అక్కడికి వచ్చే గుర్రాలు ఉండవు, రథములను లేకుండా చేస్తాడు ఆయన. అందుకే ఆయన సమాధానపు రాజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మనుషుల మధ్యలో కక్షలు, భేదాభిప్రాయాలు ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పుడే కదా అసలు ఇవన్నీ. ఈరోజు అనేకమైన బాంబులు, భయంకరమైన ఆయుధాలు కనిపెడుతున్నారు. ఏ జంతువును చంపాలని అడవిలోంచి ఏది బయటకు వచ్చిందంటే కాదు, మనిషిని చంపాలని. మనిషిని చంపడం కొరకే తూట్లుగా మనిషిని నాశనం చేయడం కొరకు ఒక్క సెకండ్లో ఇన్ని బుల్లెట్లు పోతున్నాయి అవన్నీ చూపిస్తున్నారు, వాటన్నిటిని వాడుతున్నారు. ఈ రాజును గురించి చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన కోపమును చంపుట కొరకు వచ్చిన వాడు, ద్వేషాన్ని నాశనం చేయడం కొరకు వచ్చిన వాడు, ప్రేమ సామ్రాజ్యాన్ని ప్రపంచములో స్థాపించడానికి వచ్చినటువంటి వాడు. నిత్య రాజ్యాన్ని కొరకు అటువంటి రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యం కొరకు సిద్ధపరచడానికి వచ్చిన రాజు. అందుకే ఈ రాజునందు మన అందరం సంతోషించి ఆనందించాలి, గంతులు వేయాలి అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన గాడిద మీద వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దీనుడుగా వస్తున్నాడు. దీనికి బైబిల్లో మనం అనేక ప్రతులలో చూస్తే సౌమ్యుడు అనే మాట రాయబడింది. దీనుడు అనగా ఆయన సౌమ్యుడు అనేటువంటి మాట రాయబడింది. హంబుల్ అని ఇంగ్లీష్లో పిలువబడింది. అదేవిధంగా నీకు సహాయము చేయగల అనుకువగలవాడు అని రాసిందండి. హల్లెలూయా. నాకు బాగా నచ్చింది మాట. నిజమే, చాలాసార్లు ఇతరులకు మనం సహాయం చేయడానికి వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళకి అనేక మాటలు చెప్పి వాళ్ళని బలపరచాలని, కానీ వాళ్ళలో ఉన్నటువంటి మూర్ఖత్వం చేత వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు సమాధానపరచడానికి వచ్చిన వారు సమాధానాన్ని కోల్పోయి వాళ్లకు మరి ఎక్కువ సమాధానం లేకుండా చేసి వెళ్ళిపోవడం జరగడం అనేది ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. కానీ ఈ రాజు ఆయన తన తగ్గింపు చేత ఎదుటి వ్యక్తిని ఒప్పించగలిగిన వాడు. హల్లెలూయా. అందుకే ఆయన శిలువ మీద ఉండి ఆయన ఈ ప్రపంచం అంతటిని కూడా శాసిస్తూ ఉన్నాడు. ఆయన ఏ ఆయుధాన్ని వాడలేదు కదా, కానీ ప్రేమ అనే ఆయుధాన్ని వాడాడు. అందుకే ఆ యేసుక్రీస్తు ముందు ఆ యేసుక్రీస్తును గురించి విన్నవారు, చూసిన వారందరూ కూడా శతాధిపతి లాంటి వాళ్ళు అక్కడే మోకరించి శిలువ దగ్గర ఈయన నిజముగా దేవుని కుమారుడని దేవుణ్ణి స్తుతించాడండి. హల్లెలూయా. శిలువ మీద ఉండి కూడా ఆయన తన్ను తాను దైవ కుమారుడుగా, క్రీస్తుగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నది దేవుని వాక్యములో మనకు కనబడుతుంది. ఆయన సత్రములో పుట్టినటువంటి వాడుగా, పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడిన వాడుగా, అదేవిధంగా శిష్యుల పాదాలు కడిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి ప్రభు ఉన్నప్పుడు నిజంగా ఒక దైవజనుడు ఇలా రాశాడు, ఇలాంటి వ్యక్తిత్వం కలిగి మనం ఉంటే
ఉంటే అసలు మన మధ్యలో అసూయతో ఉండేవారో ఉండరేమో అని రాశాడు. హల్లెలూయ. అర్థమవుతుందా? ఇలాంటి క్యారెక్టర్ ఉంటే దాని ఒక పుస్తకంలో యేసు జీవనశైలి అనే పుస్తకంలో రచయిత రాస్తూ అంటాడు, ఎప్పుడైనా పిల్లల్ని పిక్నిక్ తీసుకొని వెళ్ళినప్పుడు బస్సు ఆపగానే డోరు తీయగానే అందరూ కూడా నేనే ఫస్ట్ అని పరిగెత్తుకొని వెళ్ళి పార్కులో ఆ ఊయల మీద కూర్చుంటారు. ఇంకేదో అన్నీ నేనే ఫస్ట్ దిగాను, నేనే ఇది ఫస్ట్ ఎక్కాను మొత్తుకుంటారు. కానీ ఆ బస్సులో అందరూ పరిగెత్తుంటే కూర్చొని నేనే లాస్ట్ అని పెద్దగా కేక వేసేవాడిని మీరు కనుగొంటారా అని అడిగాడు ఆ పుస్తకంలో. సహోదరి సహోదరా, యేసుక్రీస్తు ఉన్న చోట సమాధానం ఉంది, యేసుక్రీస్తు ఉన్న చోట తగ్గింపు ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. శిష్యులందరూ పైన కూర్చొని ఉంటే ఆయన నడుముకు తువాలు కట్టుకొని ఒక పళ్ళెం తీసుకొని శిష్యులందరి యొక్క పాదాలు కడగటానికి యేసు ప్రభు మొదలు పెట్టాడట. ఈ రాజు, ఆయన దీనుడైనటువంటి రాజు, మనకు దీనత్వాన్ని నేర్పేవాడు. అందుకే బైబిల్లో రాయబడింది 18వ కీర్తన 35వ చరణంలో అంటాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. హల్లెలూయా. ఈరోజు మన తగ్గింపు, దేవుడు మనకు నేర్పిన తగ్గింపును బట్టి అనేకులు ఈరోజు సంపాదించుకోగలుగుతున్నాం. ఈవెన్ శత్రువులను కూడా మిత్రులుగా మనం మార్చుకోగలుగుతున్నాం. ఈ రాజు సమాధాన సువార్తను ప్రకటిస్తున్న రాజు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈయన ద్వారా శత్రువులను కూడా మనం మిత్రులుగా మార్చుకోగలుగుతున్నాం. అలాంటి సమాధాన సువార్త, అలాంటి తగ్గింపును ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాం. మనకు దేవుడు సాత్వికాన్ని నేర్పాడు. హల్లెలూయా. ఈ రాజు సమాధానాన్ని నేర్పుతున్నాడు మనకు. అందుకే అంటున్నాడు, మీ దేశంలో గుర్రాలు లేకుండా చేస్తాను, మీ దేశంలో యుద్ధ రథములు లేకుండా నేను చేస్తానన్నాడు. ఈ రాజు నిజముగా ఈ రాజు సమాధానం అనేది ఈ రాజు ద్వారానే వస్తుంది. సమాధాన రాజ్యం పోవాలంటే కూడా ఈ రాజే ఈ ప్రపంచానికి సూట్ అయిన రాజు, సరి అయిన రాజు అని మనం తెలుసుకొని ముందు మనం ఆనందించుదాం, మనం స్తుతించుదాం, మనం గనపరచుదాం ఈ సువార్తను, ఈ సత్య సువార్తను, ఈ శ్రేష్టమైన రాజు, ఈ మహిమ కలిగిన రాజు గురించి ఈ ప్రపంచమంతటా మనం చెప్పే వారంగా ఉందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.